ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలుర పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు నష్ముక్త్ భారత్ పేరుతో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ను నిర్మూలించడానికి రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్ టీమ్స్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ హరికృష్ణ, ప్రిన్సిపల్ రవీందర్, కవిత తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు తెలుసా? ఇంకా పనిచేస్తుంటారు, పొలాల్లో పనిచేస్తారు, కూలి చేస్తారు, కూలి పని చేస్తారు. మీరందరూ ప్రతి ఒక్కరు మనసు చదువుకోండి. మీరు ముఖ్య అతిథిగా అక్కడ కూర్చోవాలి, ఓకేనా? వర్షం వస్తుంది, మళ్ళీ నేను వస్తా, మళ్ళీ నన్ను పిలవండి. ఈరోజు మన కమలాపూర్ ప్రాపర్లో మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ కాలేజ్లోని స్టూడెంట్స్ అందరితోని యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్, నషా ముక్త్ భారత్ అనే ఒక వారోత్సవాల భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులందరితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరితో కూడా లైఫ్స్ ఎలా ఉండాలి, వారి లైఫ్లో విచ్ ఈజ్ గుడ్ హ్యాబిట్ అండ్ విచ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్, ఎస్పెషల్లీ అడిక్షన్ టువర్డ్స్ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే సెడేటివ్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ పాన్ మసాలాలు కావచ్చు, స్మోకింగ్ ఆఫ్ సిగరెట్స్ కావచ్చు, వీటి వల్ల మనకు వచ్చే లాభమేంది, నష్టమేందని వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అందరు పిల్లలు చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు, ప్రామిస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ లాంటివి కానీ ఇలాంటివి తీసుకోమని, వారి యొక్క ఆరోగ్యాలను స్పాయిల్ చేసుకోమని, వారి యొక్క మంచి భవిష్యత్తును ఈ పిచ్చి పిచ్చి అలవాట్లతోని స్పాయిల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో ప్రామిస్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ఇక్కడ ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం వారందరితో కూడా, ఫ్యాకల్టీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ చక్కటి మంచి అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది, పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, మంచి ఫుడ్ ఇస్తుంది, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్న ఈ యొక్క వీటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునేట్టుగా పిల్లల్ని మోటివేట్ చేయాలని చెప్పేసి, మోటివేషన్ అనేది ఎప్పుడో ఒకసారి ఫార్మాలిటీగా ఎప్పుడో ఒకసారి కాకుండా ఎవ్రీడే మానిటరింగ్, ఎవ్రీడే మెంటర్షిప్ ఉండాలని చెప్పేసి వారిని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతో ఇప్పుడు సెలబ్రిటీస్ చాలా మంచి స్టేజ్లో ఉన్న లిజెండ్స్ అందరూ ఇలాంటి చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రొఫైల్ చెప్తూ, వారి యొక్క సక్సెస్ స్టోరీని చెప్తూ మన దగ్గర కూడా అలాంటి పిల్లలు రావాలని, అలాంటి వారు కావాలని, ఈ యొక్క కమలాపూర్ కాదు ఎస్ట్వేల్ వరంగల్ జిల్లాలో నుండి చదువుతున్న పిల్లలు ఇక్కడ ఇందులోకి వెళ్లి ఆనిముత్యాలు రావాలని, కేవలం జిల్లా రాష్ట్రం కాకుండా దేశం కాకుండా ప్రపంచమంతా గర్వించదగ్గ స్థాయికి మన దగ్గర పిల్లలు రావాలని చెప్పేసి వారందరినీ కోరుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా శుభ సూచకం ఏమంటే